మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. మల్లాడి అంటే యానం, యానం అంటే మల్లాడి అనేది నానుడి నిలబడుతుందంటారా? ఇది బ్రాండ్ పుష్ప అంటాడు చూసారా, ఇక్కడ కూడా ఇది బ్రాండ్ ఇన్ మల్లాడి. ఎన్నికల్లో నేను గెలవకపోతే గుండు కొట్టించుకొని మరి ఈ ఛాలెంజ్ కట్టుబడి ఉన్నారా మీరు? మల్లాడి కృష్ణారావు అన్నది అది ఒక బ్రాండ్, దానికి పేరు తీసేసి మల్లాడి పిచ్చోడు అని చెప్పేసి పెట్టుకుంటే ప్రజల కోసం పిచ్చోడే అయిపోయాను నేను. అసలు రాజకీయాల నుంచి విరమించుకుంటాను అని చెప్పిన మల్లాడి కృష్ణారావు మళ్ళా ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు? నీకేమీ చేయలేదు, నేను అసమర్థుడిని, ఏ పని చేయలేకపోయినా కూడా నీవే పోటీ చేస్తున్నప్పుడు, ప్రజలు కావాలనుకున్నప్పుడు నేను పోటీ చేయడంలో ఏముంది? అశోక్ని తప్పించాలి, అశోక్ బరిలో ఉంటే మీ విజయం కష్టమని మీరు భావిస్తూ ఇంత పెద్ద కుట్ర పన్నుతున్నారంట. ఇతను ఓడిపోతున్నాను అన్నది అతను తెలుసు, మందు ఇచ్చినా డబ్బు ఇచ్చినా ఓడిపోతున్నానని తెలుసు. ఇప్పుడు సింపతితోటి ఎక్కడో మల్లాడి కృష్ణారావు ఫాలోవర్స్ నన్ను కొట్టేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆ రోజే గెలిచిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుతో బరిలోకి దిగుతున్నారు. ఆయన హస్తానికి జగ్గును పట్టుకుని మా స్నానం చేయాలన్నా, మంచినీళ్ళు తాగాలన్నా జగ్గు లేకపోతే హస్తం కూడా ఏమీ చేయలేదండి. నువ్వు పుట్టే లేదు, యానం ముందు రూపం మల్లాడి కృష్ణారావు ఎమ్మెల్యే అవ్వక ముందు రూపం ఎలాగుండిది అన్నది, గత 25 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఏ విధంగా చేశానన్నది ఆ డెవలప్మెంటే కనపడుతుంది. ఎన్ని వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాను, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎన్ని తీసుకొచ్చాను, ధవళేశ్వరం నుంచి ఇక్కడికి పైప్ లైన్ ఏ విధంగా వేయించాను. ఈ 5 ఏళ్ళు నేనంత అభివృద్ధి చేయాలని ఆయన అడ్డుకున్నారు. ఇంతకాలం ఆయన చేసింది ఏమి లేదు. అతనికి తెలిసిందంతా చెత్త మీద డబ్బు ఎలా తీసుకోవాలి, ప్యాకాట్లు ఎలా గాడించి కోట్ల రూపాయలు తీసుకోవాలి. నేను తీసుకొచ్చిన కాంట్రాక్టుల దగ్గర నుంచి ఏదైనా సరే నేను రెడీ. మీరే డిబేట్ పెట్టండి, మా ఇద్దరికి డిబేట్ పెట్టండి. ఈరోజు పెడతారా, రేపు పెడతారా, మీరు పెట్టండి. మల్లాడి గారు గెలిస్తే కాపులను అణిచివేస్తారని, ఉద్యోగులను వేధిస్తారనేసి మొత్తం అప్రజాస్వామిక పాలన అయిపోతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎందుకండి అతని గురించి అస్తమాను అశోక్ అశోక్ అంటారు? మీకు తెలిసినట్టుగా పేరు యానం ప్రజలకి ఎమ్మెల్యే ఎవరనంటే ఇందులో 100లో 60-70 మంది మల్లాడి కృష్ణారావు చెప్తారండి, అశోక్ కాదని చెప్తారండి. 5 ఏళ్ల కాల పరిమితులు ఇవన్నీ చేస్తారా? 5 ఏళ్ళు కాదు సార్, నేను చెప్పినవి అన్నీ కూడా విత్ ఇన్ 3 years ప్రజల మధ్యలో ఉన్నారు. ప్రజల మీద ప్రమాణం చేసి 4200 నుంచి 6300 మంది వరకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించడంలోనూ ఈ ప్రజల సాక్షిగా నేను చేస్తాను. దేవుడి సాక్షి. చెయ్యని పక్షంలో 3 ఏళ్ల తర్వాత రాజీనామా చేస్తారా? వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. దేశవ్యాప్తంగా తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి కూడా ఏప్రిల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 9న ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా, ముఖ్యంగా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యానం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు మల్లాడి కృష్ణారావు గారు. ప్రస్తుతం ఆయన మనతోనే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. గతంలో మీరు 5 సార్లు పోటీ చేశారు. ఇది 6వసారి మీరు ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. అంటే గతంలో మీరు పోటీ చేసిన పరిస్థితులు వేరే, ఇప్పుడు పరిస్థితి వేరే. ప్రస్తుతం సర్వీస్కి, డబ్బు ప్రవాహానికి మధ్య ఈ పోటీ జరుగుతుంది. మరి ఇందులో విజయం ఎవరు సాధిస్తారంటారు? నేను పోటీ చేయట్లేదండి, ప్రజలే నన్ను పోటీలో పెట్టారు. మీరు ఉండాలి అని. మిగతా వాళ్ళు నాకు ఆ పార్టీ సీటు కావాలి, ఈ పార్టీ సీటు కావాలని ఢిల్లీ వరకు తిరిగిన వాళ్ళు. ప్రజలు ఎప్పుడు నేను పోటీకి నా నోట్లోంచి మాట వస్తుందని 1 సంవత్సరంన్నర నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు. నేను పార్టీ టికెట్ నాకు ఇవ్వాలి అని అడగలేదు, నేను పోటీ చేస్తానని కూడా నేను చెప్పలేదు. పార్టీ టికెట్ అడగపోయినా నా క్యాండిడేట్ ఎన్ఆర్ పార్టీ తరఫున నా క్యాండిడేట్ మల్లాడి కృష్ణారావు అని సీఎం గారు మార్చి 15వ తారీఖున వేలాది జనంలో అతను అనౌన్స్ చేశారు. అప్పుడు ప్రజలకి నేను లాస్ట్ డే వరకు కూడా 23వ తారీఖు లాస్ట్ డే అయితే లాస్ట్ మినిట్లోనే నామినేషన్ వేయడం జరిగింది. ఇది ప్రజల కోరిక మేరకు యానం ప్రజలు మరలా పెద్ద ఆయన పరిపాలన రావాలి అనుకుని
కోరుకున్న విధంగా నేను నామినేషన్ వేసి నేను ఉన్నాను తప్ప డబ్బు మందు అన్నీ కూడా నా సర్వీసు ముందు చేసిన సర్వీసు రాబోయే రోజుల్లో సర్వీస్ దగ్గర ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ దిగదుడిపండి. అసలు దాన్ని అలా మేము పట్టించుకోం. కాలానుగుణంగా పరిస్థితులు మారుతూ ఉంటాయి. ప్రజల కోరిక మేరకే మీరు బరిలోకి దిగినా అవతల మీ ప్రత్యర్థులు నోట్ల కట్టలతో ముందుకు వస్తున్నారు, మద్యం సీసాలతో ముందుకు వస్తున్నారు. మీరేమో నేను మంచినీళ్ళ బాటలు ఇవ్వను, మనీ ఇవ్వను అంటున్నారు. మరి ఎలా బ్యాలెన్స్ అవుతుంది ఇది? బ్యాలెన్స్ అంటే నా వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు, నా సేవ తెలిసిన వాళ్ళు ఈవేళ వందలాది మంది ప్రతిరోజు కూడా తెల్లారుజాము నుంచి రాత్రి వరకు 2,500 మంది వచ్చి మళ్ళా నీ విజయం కోసం మేము నడుం కట్టి పనిచేస్తున్నాం, మీ సిద్ధాంతానికి ప్రకారంగా మేము ₹1 తీసుకోకుండా ఒక మందు బాటిల్ లేకుండా మేము చేస్తున్నాం అనేది నిదర్శనమే. ఎక్కడికి వెళ్ళినా మీరు ఇప్పుడే కాదు, నేను ఇప్పుడు చెప్తున్నాను, కంచేపు నాకు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఇంటర్వ్యూ చేయడమే కాదు, మీరు కూడా వెళ్ళి చూడండి. ముందు చూసిన తర్వాత నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే బాగుండు. ఆ ప్రజలు ఎలా ఉన్నారు, నేను చేసిన గత 25 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఏ విధంగా చేశానన్నది ఆ డెవలప్మెంటే కనపడుతుంది. అది చూసి మీరు మాట్లాడండి. ఎవరో చెప్పిన మాటల్ని మీరు నన్ను ప్రశ్నించేలాగుంటే ప్రతి ప్రశ్నకి విమర్శకు కూడా నేను సమాధానం చెప్తాను. ఏ ఒక్క చిన్న అదువు లేనివాడిని కాబట్టి, ఏ ఒక్క దాంట్లో ఏది ఆశించను కాబట్టి, ఈ ఊరు డెవలప్మెంట్ నాకు కావాలి, పేదోడు సుఖంగా ఉండాలి, ఈ 2 పాయింట్లతోటి ఇన్ని సంవత్సరాలుగా రాజకీయం చేసుకొచ్చాను. ఈ ఎలక్షన్ కూడా ఆ డబ్బు మందు ఉన్నది కాబట్టి కొంతమంది అట్రాక్ట్ అయ్యేవాళ్ళు, అందులో కొంత డిస్టర్బెన్స్ అవుతుంది తప్ప నా విజయానికి ఎటువంటి దోకా లేదు. నా విజయానికి నేను వెళ్ళి ఓటు అడగాలన్నది కాదు. ప్రజలే రోడ్డు మీదకి వచ్చి మల్లాడి కృష్ణారావుని 2వ గుర్తు జగ్గుకు ఓటేయండి అని ప్రజలే కోరుకుంటూ ఉన్నారు. ప్రజలు కోరుకున్నప్పుడు నేను వెళ్ళి ఒంగొంగు దండాలు పెట్టవలసిన అవసరం లేదు. అలాగే నా పాలసీని మార్చుకుని డబ్బునో మందునో పంపవలసిన అవసరం 1% కూడా లేదు. ఆ డబ్బు మందు కానీ లేకపోతే ఈ అశోక్ అన్న అతనికి ఎవడు పలకరించేది కూడా ఉండదు. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రస్తుతం మీ ప్రత్యర్థి అనుకుంటాము. ప్రస్తుతం మీకు ఆయనకి కదా పోటీ, అంతే. మధ్యలో టీవీకే పార్టీ పోటీ అన్నది అతనికి మాకే ఉంటుంది. పోటీ మీ ఇద్దరికే. మరి మల్లాడి గారి మనసుకి ప్రత్యర్థి యొక్క మనీకి మధ్య ఫైట్లో మల్లాడి మనసు గెలుస్తుందా? మల్లాడి మనసుని గెలిపిస్తారంటారా? 100% మల్లాడిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను మీరు పోటీ చేయాలని అనుకున్నప్పుడు డబ్బు గెలుస్తుందా మల్లాడి గెలుస్తాడంటే 100% మల్లాడి మనసులో ఉన్న ప్రజలు వాళ్ళ మనసులో నేనున్నాను, నా మనసులో వాళ్ళు ఉన్నారు కాబట్టి 100% నన్ను ప్రజలు మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. ప్రజలు నన్ను గెలిపిస్తారు పదే అంటున్నారు కదా. అలాంటప్పుడు మీ ప్రత్యర్థిని అంతమొందించాలని చూశారంట. 2021లో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పోటీ చేసినప్పుడు అతని ఇంటిపై దాడి చేయించారని అప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ అనుచరులపై దాడులు జరుగుతున్నాయి. అశోక్ని తప్పించాలి, అశోక్ బరిలో ఉంటే మీ విజయం కష్టమని మీరు భావిస్తూ ఇంత పెద్ద కుట్ర పన్నుతున్నారంట. నేను కుట్రలు చేయడం కానీ, ఎవరన్నా కొట్టించడాలు కానీ, మర్డర్లు చేయించడాలు కానీ మల్లాడి కృష్ణారావు బ్లడ్లో 1 ఇంచు కూడా ఉండదు. లాస్ట్ 2021 ఎలక్షన్లో కొంతమంది వచ్చి ఇక్కడ కొట్టినట్టుగా నటించేలా చేశారు. నా ఇంటికి వచ్చి, నేను ఆ టైంలో ఇక్కడ లేను, అప్పుడే వస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చి వారు చిన్నాను కానీ మిగతా కొంతమంది వచ్చి వాళ్ళని కొడితే, వాళ్ళ ఘర్షణ జరిగితే దాన్ని రాజకీయంగా తీసుకెళ్దాం, మనకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చేసి అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఇతను 2 నెలల నుంచి చెప్తూ ఉన్నాడు, నన్ను మర్డర్ చేసేనాక చూస్తున్నారు, నన్ను చంపేనాక మల్లాడి కృష్ణారావు ప్లాన్ చేస్తున్నాడు, 2 రోజుల క్రితం సావిత్రి నగర్లో మీద అటాక్ చేశాడు అని చెప్పారని మీరు చెప్తున్నారు. వారు చెప్పిన పనులని మీరు ఏదో వకాల్తా తీసుకుని నన్ను నిందించేలాగా మీరు మాట్లాడుతున్నారు. మల్లాడి కృష్ణారావు అన్న వ్యక్తి ఎవరిని బద్ద శత్రువు వచ్చినా కానీ నాకు ఇది తప్పు అయిందని చెప్తే నా గేట్ ఎప్పుడు కూడా వెల్కమ్ చెప్తూ పిలుస్తూ ఉంటుంది. అంతే తప్ప ఇతను ఓడిపోతున్నాను అన్నది అతను తెలుసు. మందు ఇచ్చినా డబ్బు ఇచ్చినా ఓడిపోతున్నానని తెలుసు. ఇప్పుడు సింపతితోటి ఎక్కడో మల్లాడి కృష్ణారావు ఫాలోవర్స్ నన్ను కొట్టేశారు అని అతను బట్టలు చింపుకునో కొట్టినట్టుగా చేసుకునో చేసి దీన్ని ఎలక్షన్కి ఉపయోగించాలన్నది ఆ స్ట్రాటజీలో వెళ్తున్నాడు. ఆ స్ట్రాటజీని మీరు తెలియకుండా, హైదరాబాద్ నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందనేది తెలియకుండా ఈ పాయింట్ నన్ను మీరు నిందించేలాగా మాట్లాడుతున్నారు. నా వ్యక్తిత్వం అటువంటిది కాదు. నిందించడమో వకాలతో పుచ్చుకోవడమో మా బాధ్యత కాదండి. ఉన్న విమర్శల గురించి అడుగుతున్నా, ప్రధానంగా మాట్లాడుతున్నారు ఆయన.
అసలు 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, 3 సార్లు మంత్రిగా పనిచేశారు. అయినా అభివృద్ధి ఎక్కడుంది? అప్రజాస్వామిక పాలనతో యానం అభివృద్ధి కుంటుపడింది. నేను చేస్తున్న అభివృద్ధిని కూడా ఈ 5 ఏళ్లుగా మల్లాడి అడ్డుకున్నారు. రీజెన్సీ సంస్థ ఈడ మూత పడ్డానికి దాదాపు వందలాది మంది రోడ్డున పడడానికి కారకులు ఎవరు? ఈ పాపం ఎవరిది? అని ఇలాంటి ప్రధాన ప్రశ్నలు అవతల నుంచి వస్తున్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? 25 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అవ్వకముందు ఉమ్, యానం ఏ రూపం ఉండేదన్నది అతనికి తెలియదు, పుట్టలేదు. నీ తండ్రి నాతోటి 2 ఎలక్షన్లో పోటీ పడి ఉమ్, ఓటమి చెందాడు. నువ్వు పుట్టే లేదు. యానం ముందు రూపం మల్లాడి కృష్ణారావు ఎమ్మెల్యే అవ్వకముందు రూపం ఎలాగుండేది అన్నది, ఉమ్, డెవలప్మెంట్ ఎలాగుండేది అన్నది మీరు టక్ అని చెప్పుకుంటూ వెళ్తాను. ఎన్ని వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాను, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎన్ని తీసుకొచ్చాను, ధవళేశ్వరం నుంచి ఇక్కడ పైప్ లైన్ ఏ విధంగా వేయించాను, ప్రతి ఒక్కటి కూడా రైతులకి వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ అని చెప్పేసి రైతులకి నీరు సముద్రిగా వెళ్ళేలాగా ఏర్పాటు చేశాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏ విధంగా అయితే ముందు కంటే ఎక్కువ మంచినీరు కావచ్చు, రైతులు కావచ్చు, ఈ కోటా ఏ విధంగా పెంచేలాగా ఏర్పాటు చేశాను, ఇక్కడ హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ ఎలా తీసుకొచ్చాను, జిప్మేర్ హాస్పిటల్ ఎలా తీసుకొచ్చాను, అలాగే ఆయుష్ హాస్పిటల్ ఎలా తీసుకొచ్చాను, అంబేద్కర్ విజ్ఞాన భవన్ కానీ, ఇక్కడ ఉండే స్పోర్ట్స్ పర్సన్కి వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్టేడియం కానీ, ప్రతి ఒక్క స్కూల్ బిల్డింగులు కానీ, కాలేజీ బిల్డింగులు కానీ, ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, పీజీ కోర్సెస్ కానీ ఇవన్నీ కూడా చేసింది ఈ మల్లాడి కృష్ణారావు అండి. ఆ కుర్రోడికి ఏమీ తెలీదు. ఈ రోజు వరకు ఎక్కడ ఏమున్నాయన్నది కూడా తెలియదు. పాండిచ్చేరిలో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీస్ ఎక్కడ ఉన్నదో తెలియదు. అతనికి తెలిసిందంతా చెత్త మీద డబ్బు ఎలా తీసుకోవాలి, ప్యాకాట్లు ఎలా గాడించి కోట్ల రూపాయలు తీసుకోవాలి, నేను తీసుకొచ్చిన కాంట్రాక్టుల దగ్గర నుంచి ఎలాగ పర్సంటేజ్, మల్లాడి కృష్ణారావు పర్సంటేజ్ తీసుకోడు కదా, ఆ తీసుకొని పర్సంటేజ్ వాడే అడుగుతున్నాడు. మల్లాడి కృష్ణారావు తీసుకోడు, ఆడిది కూడా నాకు కల్పించేది అని అడుగుతున్నాడు. ఇది వాడి దగ్గర ఉన్న కల్చర్. అంతేగాని మల్లాడి కృష్ణారావు తోటి 0.1% కంపేర్ చేసుకోవడం అన్నది అతనికి కుదరదు. ఆల్రెడీ ఇంక 8 రోజులే కదా, 9వ తారీఖు సాయంత్రం 6 గంటలప్పటికి నమస్తే యానం అని వచ్చాడు, బై బై యానం అని చెప్పేసి ప్రజలు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ప్రజలు నిర్ణయించాలి. ఆయన చెప్తున్నాడు నేను గెలుస్తున్నాను, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను, ఇక కాసుకోండి అంటున్నాడు. మీరు చెప్తున్నారు నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. మంత్రివర్గంలో ఉండేది ఒకరే, అది ఎన్డీఏ కూటమి లేదంటే కాంగ్రెస్ కూటమి అనేది ఒకరే ఉంటారు మంత్రి. ఆ మంత్రి ఎవరు ఉంటారు? 100కి 100% ఎన్డీఏ కూటమి. అగైన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా 5వసారి రంగస్వామి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. దీంట్లో నేను మంత్రిగా చేస్తాను అని అంటే అతను ఎన్డీఏలోకి మళ్ళా గెలిస్తే ఎన్డీఏలోకి వచ్చేస్తారని ఉద్దేశంతో చెప్తున్నాడా? లేదు, నేను ప్రజలకి నేను చాలా సీనియర్ని, నాకు పాండిచ్చేరి కార్యక్రమంలో కూడా చాలా పాపులారిటీ ఉంది, ఎన్డీఏ కూటమి నన్ను తీసుకుంటుందన్న ఉద్దేశంతో ఏం చెప్పాడో నాకు తెలీదు. నేనైతే ఇక్కడి నుంచి గెలవడం ఖాయం. రంగస్వామి గారు మనసులో ఉన్న మాట, ప్రజల్లో ఉన్న మాట తప్ప నేను మంత్రి అవుతానన్నది కాదు. రంగస్వామి గారు చీఫ్ మినిస్టర్ గారు మార్చి 15వ తారీఖున పబ్లిక్ మీటింగ్లో నువ్వు కేంద్రానికి వెళ్ళాలి, కేంద్రానికి పంపాలని ఉన్నా కానీ ఒక 5 సంవత్సరాల వరకు నా గవర్నమెంట్లో, నా ప్రభుత్వంలో ఒక సీనియర్ మంత్రి ఎవరో కూడా లేరు, నీ సూచనలు సలహాలతోటే నేను గవర్నమెంట్ నడుపుతూ ఉన్నాను, అందుకని నేను ముఖ్యమంత్రిగా 2వ స్థానంలో నువ్వు ఉండాలి అని ప్రజలకి ఓపెన్గా మైక్లో మాట్లాడిన మాటని సీఎం గారు ఈ విధమైన ఉద్దేశంతో ఉన్నారు. ఇది అశోక్ గెలిస్తే మంత్రి అవుతాడా, లేదంటే ముఖ్యమంత్రిగా రంగస్వామి ఉన్నప్పుడు మల్లాడి కృష్ణారావు అవుతాడన్నది అతనికి పరిజ్ఞానం లేక. ఎందుకంటే మార్చి 1వ తారీఖు వరకు బీజేపీలో ఉన్నారు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. నేను కాంగ్రెస్ని తిట్టలేదు, బీజేపీని తిట్టడం. ఇది పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం. మనం యానాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని అనుకుంటే పాండిచ్చేరిలో ఉన్న ముఖ్యమంత్రిలో, పాండిచ్చేరి ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసుకుని ముందుకెళ్ళాలి. వీరు కన్విన్స్ చేసుకున్న తర్వాత భారత ప్రభుత్వాన్ని ఉపయోగించాలి. ఇది కేంద్రపాలిత ప్రాంతం. 100కి 100% చాలా స్కీమ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ముడిపడి ఉంటాయి. అటువంటిప్పుడు నేను ముఖ్యమంత్రి వస్తే చెప్పించుకొడతారనేవాడు, అలాంటి ఈ డబ్బుతోటి, ఈ ప్యాకాట్ డబ్బుతోటి, మదంతో మాట్లాడే వాళ్ళని ప్రజలు అతను చీదరించుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా 5 సంవత్సరాలకు ఇప్పుడు వస్తున్నావా, నీ కార్యకర్తని నా తల్లి చచ్చిపోతే నువ్వు చూడడానికి రాలేదు, హాస్పిటల్ ఉంటే ఫోన్ ఎత్తలేదు అని నిలదీస్తుంటే, అతని కార్యకర్తలు నిలదీస్తుంటే మల్లాడి మనుషులు అక్కడ పెట్టి నిలదీస్తున్నాడని చెప్తున్నారు. అందుకని నిన్న మీటింగ్లో కూడా చెప్పాను,
దయచేసి అతనికి సెండా బై బై చెప్పేసే వాటి గురించి మీరు అసలు పట్టించుకోకండి, మీరు అసలు ఆర్గ్యుమెంట్ చేయకండి, అతను వస్తే దూరంగా వెళ్ళిపోండి. ఈ విధమైన కొట్టారని సింపతి గెయిన్ చేయడానికి మొదలుపెట్టాడు డ్రామా. అందుకని మీరు దూరంగా ఉండడని పబ్లిక్ మీటింగ్లోనే మైక్లో చెప్తూ ఉన్నాను. మీరు డ్రామా అంటున్నారు, చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు. నేను గెలుస్తున్నాను, వైద్యలింగం గారు కాంగ్రెస్ పార్టీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇక్కడ ఇతను ఓడిపోవడం ఖాయం, వైద్యలింగం రంగస్వామి మీద ఓడిపోవడం ఖాయం, ఖాయం. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచేది 4 నుంచి 5 సీట్లు మాత్రమే, డిఎంకే గెలిచేది 6 నుంచి 7 సీట్లు మాత్రమే. ఈ రెండు కలిపితే టీవీకే ఉంది, మర్చిపోతున్నారు. నో టీవీకే అన్నది ఆఫ్టర్ ఎలక్షన్ అయిన తర్వాత రంగస్వామి దగ్గర విజయ్ దళపతి రంగస్వామి ఇద్దరు తండ్రి కొడుకులు లాంటి వాళ్ళు. విజయ్ దళపతి క్యాండిడేట్లు రంగస్వామి కాళ్ళు మీద మొక్కి ఆశీర్వాదం తీసుకుని నామినేషన్ చేసిన వాళ్ళు. అక్కడ ఇద్దరు గెలవడానికి దగ్గరగా ఫైట్ ఇవ్వడానికి 2 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. వాళ్ళ 2లో ఒకడు గెలిచినా ఇద్దరు గెలిచినా రంగస్వామి దగ్గరికి వచ్చి ఉంటారు తప్ప ఎన్డీఏ దగ్గర రారు, రంగస్వామి దగ్గరికి వస్తారు. ఇది జరుగుతున్న ఇది. అంతేగాని 1-2 గెలిస్తే వాళ్ళ పక్క వెళ్ళినది 1% కూడా జరగదు. మీరు పొరపాటు పడుతుంటారు. ఇక్కడ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అంటే ఒక్కరు కాదు, ముగ్గురు. అది మీరు మర్చిపోతున్నట్టున్నారు. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ని ఇక్కడ నుంచి ఎలాగైనా గెలిపించాలని కాకినాడకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్యమైన రెడ్డి సమాజం కొంతమంది నాయకులు కావచ్చు, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే మీ శిష్యుడు కొన్నాడ వెంకట సతీష్ గారు వర్గీయులు కావచ్చు, పెద్ద ఎత్తున అన్ని వనరులు కూడా సమకూరుస్తున్నారట. మరి వీళ్ళందరినీ తట్టుకొని మీరు ఎలా ముందుకు పోతారు? అసలుకి ఇన్ని శక్తులు మీ విజయాన్ని అడ్డుకోవడానికి కృషి చేస్తున్నాయి కదా సార్. ఇది గతాన్ని మీరు చెప్తున్నారు. వారిద్దరికీ కూడా ఇది కాకినాడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన చంద్రశేఖర్ రెడ్డి అవ్వచ్చు, ముమ్మడివరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఓటమి చెందిన సతీష్ అవ్వచ్చు, వీరందరూ కూడా ఎందుకు మనం మల్లాడి కృష్ణారావు తోటి మనం వైరం పెట్టుకున్నాం, ఎందుకు ఎవరి గురించో మనం ఎందుకు పెట్టుకున్నాం అన్న ఉద్దేశంతో ఈవేళ చంద్రశేఖర్ రెడ్డి అనుకున్న మనిషి కాకినాడలో లేకుండా జపాన్లో ఉన్నాడు. ఈ ఒత్తిడికి అన్నీ కూడా చేస్తే, ఎందుకంటే ఇతనికి గత ఎలక్షన్లో గురువై చేస్తే ఎలక్షన్ వచ్చేటప్పటికి ఇతను తెలుగుదేశం బండి ఎక్కాడు. ఇది చూశారు. అలాగే ఇక్కడ సతీష్కి లాస్ట్ ఎలక్షన్లో నా దగ్గర ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన రామ్మూర్తి కానీ దినేష్ కానీ ఇతను విజయంలో ఉంటే నెల అవ్వకుండానే వాళ్ళని బయటకు గెంటేసినప్పుడు సతీష్ కూడా ఈ ఎలక్షన్లో కలగజేస్తాడని మాత్రం నేను అనుకుంటలేదు. ఎందుకంటే అతనికి రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్లో కానీ మనం మళ్ళా ఆల్రెడీ మిస్అండర్స్టాండింగ్లో ఉన్నాం, తప్పయింది అని మనం చెప్పవలసిన పరిస్థితిలో ఉన్నాం. అటువంటిది ఈ ఎలక్షన్లో కానీ 80 ఎలక్షన్లో మనం కలగజేసుకుంటే మనం విజయాన్ని ఆఫ్ చేయలేం. రాబోయే రోజుల్లో మనం ఇంకా కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతామన్న ఉద్దేశంతో అతను మాత్రం వస్తారని మాత్రం నేను అనుకుంటలేదు. ఓకే, ఒకవైపు ఎన్నికల ప్రచారం జరుగుతుంది, మీ ప్రచారం మీద ఆయన ప్రచారం జరిగితే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు ఒకటి చెప్తున్నారన్నమాట. ఈ 5 ఏళ్ళు నేనంత అభివృద్ధి చేయాలని ఆయన అడ్డుకున్నారు, ఇంతకాలం ఆయన చేసింది ఏం లేదు, ఆయన అప్రజాస్వామిక పాలనతో అభివృద్ధి కుంటుపడింది అంటున్నారు. ప్రజలు కూడా కొంత దీన్ని నమ్మే పరిస్థితికి వస్తున్నారేమో అనిపిస్తుంది అనమాట. దీన్ని ఎలా తిప్పుకొడతారు మీరు అసలు? నేను వారిలాగా ఎమ్మెల్యే అయిన తర్వాత 1 నెలలో అతని గురించి ఒక స్టేట్మెంట్ పెడితే నేను మీకు ఆ వీడియోస్ ఇస్తాను, అవి ప్లే చేయండి. చేతులు కట్టి కొండమూరి హరి అన్న వ్యక్తిని చొక్కా ఇప్పించి చేతులు కట్టి తాడు కట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళింది. ఇతని గురించి ఒక మాట అంటే ఎమ్మెల్యే అన్నవాడు నేను ఫోన్ చేస్తుంటే కరెంటు కానీ వాటర్ కానీ లేకపోతే పట్టించుకోవట్లేదని తిట్టిన మాటకి, ఆ మాట అన్న మాటకి అతన్ని నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్ వరకు చేతులు కట్టి తీసుకెళ్ళింది అతను. అలాగే అతను ఫాలోవర్గా ఉన్నవాడు రీసెంట్గా చూసి ఇతను అండ చూసుకుని కొట్టి ఇచ్చేసింది. ఆ వీడియో కూడా చూపిస్తాను. ఒక విఈఓని చేసేవాడిని నువ్వు పాతేస్తానని చెప్పిన ఆ వీడియో కూడా మీకు ఇస్తాను. నేను అటువంటి సంఘటనలో ఎక్కడన్నా కానీ ఈ 30-35 సంవత్సరాల్లో ఎటువంటినా సంఘటన కానీ జరిగితే దాన్ని ముందు పెట్టండి. నేను 30 సంవత్సరాలు పూర్తవుతుంది రాజకీయంగా ఎమ్మెల్యే అయ్యి 30 సంవత్సరాలు పూర్తవుతుంది. నేను ఎవరినైనా కానీ కొట్టించడం కానీ మర్డర్లు చేయించడం కానీ ఏదన్నా ఇన్వాల్వ్మెంట్లో ఉంటే ఏదైనా సరే నేను రెడీ. మీరే డిబేట్ పెట్టండి, మా ఇద్దరికి డిబేట్ పెట్టండి. ఈరోజు పెడతారా, రేపు పెడతారా, మీరు పెట్టండి. ఏ పాయింట్ మీద మీరు మాట్లాడినా నేను అడిగిన దానికి ప్రతి దానికి మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. అతనికి చెప్పడము చేత కాదు,
ఏ విధంగా దీన్ని తిప్పి అవతల మీద తోసేయాలన్న దాని మీద తప్ప ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు తెలుసు ఏ కష్టం వచ్చినా నేనున్నాను. ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ పాండిచేరి ప్రభుత్వం కానీ స్కీమ్ అవ్వచ్చు, వెల్ఫేర్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ప్రతి జీవోలో నేను పెట్టిన తర్వాతే దాన్ని నేను చేశానని చెప్పుకోవడం తప్ప ఏ ఒక్కటి లేదు. జరగని విషయాన్ని, నేను చేయలేకపోయానన్న విషయాన్ని మల్లాడి కృష్ణారావు అడ్డుకున్నాడని అది ఒకటే ప్రచారం. అతనికి ఏది చేత కాదు. డబ్బు తీసుకోవడంలో ఇలాగన్నీ చెప్తున్నాడు కదా, అన్నిటిలో అడ్డు వచ్చేసాడు అన్నారు కదా. మనసులో బాధ ఏంటంటే పేకాట క్లబ్ని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆఫ్ చేశాడు. రోజుకి 23 లక్షలని ఎన్నో నెలలో నేను పొందాను, ఈ డబ్బు పోయిందని బాధతోటి మీద మాట్లాడే మాట తప్ప దేన్ని అడ్డుకున్నవాడిని మాత్రం కాదు. 13 లక్షల రూపాయలు నెలకి క్లీనింగ్లో యానాన్ని అద్దంలాగా చేశాను నేను. 45 లక్షలు తీసుకుని క్లీన్ చేయడం వదిలేసి ఎక్కడెక్కడ బిల్డింగ్లు పడగొట్టిన ఆ రద్దంతా పట్టురావడం, చెట్లు కట్ చేసిన మొక్కలు పట్టుకోవచ్చు తోయడం, ఆ వెయిట్ ప్రకారంగా 45 లక్షలు తీసుకుంటూ ఉన్నాడు. కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. దీంట్లో మరి నేను ఆఫ్ చేయాలి కదా, దాన్ని ఆఫ్ చేయాలి కదా. దాన్ని ఆఫ్ చేయాలన్నప్పుడు ఆ దోపిడీని ఆఫ్ చేయడం తప్ప యానం ప్రజలకి ఏ ఒక్క పని కానీ అనేకమైన సార్లు ఛాలెంజ్ చేశాను. ఎక్కడన్నా నేను కానీ ఒక పని అడ్డుకున్నట్టు కానీ, ఒక పేపర్ కానీ, ఒక అధికారి దగ్గర కానీ, ఒక మంత్రి దగ్గర కానీ, ఒక గవర్నర్ దగ్గర కానీ చెప్తే దేనికైనా రెడీ అని చెప్పేసి అంటున్నాను. మీరు అతను చెప్పిన మాటలు చూసుకుని నన్ను అడుగుతున్నారు. మీరు ఒక డిబేట్ పెట్టండి, మధ్యాహ్నం పెడతారో సాయంత్రం పెడతారో, ఐఎమ్ రెడీ. దేని మీదైనా సరే మాట్లాడండి, నేను రెడీ. మీరు ప్రత్యర్థిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అనమాట. అంటే 2021లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగానే యానం నుంచి పోటీ చేసి ఇక్కడ ఎమ్మెల్యేగా యానంలో బరిలోకి దిగిన రంగస్వామి గారిని ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీఎం అభ్యర్థి రంగస్వామి గారిని ఓడించిన ఘనత గొల్లపల్లి శ్రీనివాస్ ఉందనేది మీరు మర్చిపోతున్నారా? అశోక్ గారి శక్తి సామర్థ్యాల గురించి 329 ఓట్లు తేడాతో ముఖ్యమంత్రి ఇక్కడ యానం ఎమ్మెల్యేగా అవ్వేది అవకాశం. ప్రజలు తమిళవాడు తెలుగువాడు ఓటు అడగడానికి రాలేదు. ఇతను గెలిచిన తర్వాత కూడా ఎప్పుడో చుట్టం చూపుగానే వస్తాడు. 15 రోజుల్లో ఇక్కడికి వచ్చి 1 రోజు 2 రోజులు ప్రజలకి అందుబాటులో ఉండడు. అలాగే 2 నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు వారు అక్కడ తట్టంచావుడి కాన్స్టిట్యూన్సీలో ఒక నెగిటివ్గా తీసుకెళ్దామని ఒక విలేకరి, ఒక టీవీ ఛానల్ వారు 2 గెలిస్తే ఏది ఇచ్చుకుంటారన్నప్పుడు ప్రజల్లో అందరూ ఉన్నారు కాబట్టి నేను తట్టంచావుడే కంటిన్యూ చేస్తానని చెప్తే అది పట్టుకొచ్చి ఇక్కడ ప్లే చేశారు. ప్లే చేసినప్పుడు ఏదో విధంగా ఎంత గెలిచినా కానీ ముఖ్యమంత్రి మన నియోజకవర్గం ఉండదు, ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉండదని ప్రజలు ఆ విధమైన తీర్పు తీసుకున్నారు. దానికి ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. అరే మల్లాడి కృష్ణారావు ఎంత దూరదృష్టితోటి మనకి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని పెట్టారు. మన యానం నుంచి అతను ముఖ్యమంత్రి అయ్యాడు. యానం ఎమ్మెల్యేగా ఉంటే ఈ 5 సంవత్సరాల్లో ఇంకా ఎన్ని పనులు చేసేవాడు అనేది ప్రజలు బాధపడుతూ, ఇతను ఏదో డబ్బుతోటో మందుతోటో గెలిచి డబ్బు డిస్ట్రిబ్యూషన్ అన్నది ఎప్పుడూ కూడా లేదు యానం ఎలక్షన్లో. నేనైతే ఏ ఎలక్షన్లో కూడా డబ్బు ఇవ్వడం కానీ మందు ఇవ్వడం కానీ ఎప్పుడు కూడా లేదు. అటువంటిది డబ్బు మందుతోటి గెలిచి మీలాటోళ్ళు ఇంటర్వ్యూ చేస్తే నేను సమోసాతోటి అలాగే జిలేబీతోటి వాటర్ బాటిల్ తోటి అన్నాడు. వాటర్ బాటిల్కి లిక్కర్ బాటిల్, ఈ రెండాటికి కావాల్సిన వాటర్ బాటిల్ కూడా మీరు నేను వాటర్ బాటిల్ నా ప్రజలు నేను తిండి తినకన్నా ఆడి గురించి సేవ చేసినప్పుడు ఈ 15 రోజుల గురించి వాడికి వాటర్ ఇవ్వడం ఇంకోటి నేను ఎందుకు ఆలోచన చేయాలి? నన్ను ప్రజాప్రతినిధి చేసుకోవాలి, మంత్రిని చేసుకోవాలి, ఈ ఊరిని బాగు చేసుకోవాలి, మిగిలిన పనులు అన్నీ చేసుకోవాలని వాడు నన్ను కావాలనుకుంటున్నాడు. ఈ ఎన్నికల్లో అంటే గతంలో తీసుకుంటే 2 యానాలు అనమాట. తూర్పుగోదావరి జిల్లాలో ఒక యానం సిరాయానం, ఎస్ యానం సిరాయానము, ఇది ఫ్రెంచ్ యానం అనమాట. మీరు రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత మీ విజయ పరంపరతో ఇది మల్లాడి యానం అయిపోయింది అనమాట. ఈ మల్లాడి యానం, మల్లాడి అంటే యానం, యానం అంటే మల్లాడి అనేది నానుడి నిలబడుతుందంటారా? తప్పనిసరిగా. ఆ పుష్ప సినిమాలో చూడండి, ఇది బ్రాండ్ పుష్ప అంటాడు చూసారా, ఇక్కడ కూడా ఇది బ్రాండ్ ఇన్ మల్లాడి. బ్రాండ్ ఇది సొక్కా మీద ఉంటుంది అక్కడ సినీ యాక్టర్లకి, ఇక్కడ మనసులో మల్లాడి అన్నది మనసులో ఒక బ్రాండ్ కింద అయింది. మీరే చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా యానం అంటే మల్లాడి అని అంటారు, మల్లాడి అంటే యానం అని అంటారు. మాకు ఇంకా కొంత కన్ఫ్యూజ్ ఉండేది, సిరయానమా యానం పాండిచేరి యానమా అని చెప్పేసి. పాండిచేరి యానాన్ని గతంలో ముందు 30 సంవత్సరాల క్రితం బ్రాందీ యానమా అని అనేవారు. ఆ మాట పోయింది. టూరిజం యానమా, నీ శుభ్రంగా ఉండే యానమా అని చెప్పేసి తీసుకొచ్చాను. ఈ 5 సంవత్సరాల్లో
పేకాట యానం అని చెప్పేసి మార్చేలాగా మాట్లాడేలాగా మాత్రమే అతను చేయగలిగాడు. మీరు అశోక్ గురించి ఎక్కువగా మాట్లాడకండి సార్. ఏం చేస్తామని చెప్పేసి మాట్లాడింది తప్ప అతను ఏదో శక్తివంతుడు కాకపోయినా అవతల నుంచి వస్తున్న ప్రశ్నలు అలా ఉన్నాయి. అసలు రాజకీయాల నుంచి విరమించుకుంటాను అని చెప్పిన మల్లాడి కృష్ణారావు మళ్ళా ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, ఏం ఉద్ధరించడానికి చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. అసలు నీకు ఏమీ చేయలేదు, నేను అసమర్థుడిని, ఏ పని చేయలేకపోయినా కూడా నీవే పోటీ చేస్తున్నప్పుడు, ప్రజలు కావాలనుకున్నప్పుడు నేను పోటీ చేయడంలో ఏముంది? స్వతంత్ర అభ్యర్థిగా ఆ రోజే గెలిచిన వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుతో బరిలోకి దిగుతున్నారు. ఆయన గుర్తు కూడా బలం కదా ఆయనకు. మరి మీ బలం 5 ఏళ్ళు మీరు దూరంగా ఉన్నారు. ఎన్నికలుగా 5 ఏళ్ళు దూరం. 2021 నుంచి వరకు ప్రజలకు నాయకుడిగా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేగా చట్టసభలో లేరు మీరు. ఈ గ్యాప్ అనేది వచ్చింది ఇప్పుడు. అతను చట్టసభల్లోకి వెళ్ళి ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడి ఏ సమస్యని సాల్వ్ చేశాడు అన్నది చూడండి. మీరు హస్తం గుర్తు మీద ఉన్నది అంటున్నారు. ఆ హస్తానికి జగ్గును పట్టుకుని మా స్నానం చేయాలన్నా, మంచినీళ్ళు తాగాలన్నా జగ్గు లేకపోతే హస్తం కూడా ఏమీ చేయలేదండి. పట్టుకోవడానికి చెయ్యే కదా కావాలి, హస్తం కావాలి కదా, ఈ పిడికిలి కావాలి కదా. ఇందులో ఏది కరెక్ట్ అయింది అన్నది చూసుకుని ప్రజలు పట్టుకోవడం వరకు ప్రజలు ఉంటారు. ఆ తర్వాత పెరిగిన తర్వాత, ఆ తర్వాత నడిచిన తర్వాత దాని గురించి ఆలోచన చేస్తారు తప్ప దీని గురించి ఆలోచన చేయడం. అభివృద్ధి అంటున్నారు కదా మీరు. గతంలో అంటే మీకు పక్క రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మీ సన్నిహితుడు, మీ ఆత్మీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు. ఆ తర్వాత జిఎంసి బాలయోగ్ గారు ఉండేవారు. వారితో మాట్లాడి కావాల్సిన వంతెన తీసుకొచ్చారు, ఇక్కడ కావాల్సిన డెవలప్మెంట్ అంతా చేశారన్నమాట. సరే, ఇప్పుడు మరి ఇక్కడ అభివృద్ధి జరగాలంటే కొద్దిగా ఏపీతో మధ్య సంబంధాలు ఉండాలి. మరి ఎలా? గతంలో వాళ్ళు ఉన్నవారు ఇప్పుడు లేరు, ఇద్దరూ లేరు అనమాట, మన మధ్య లేరు. అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు గారితో కూడా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా మీరు కలిసి వచ్చినారంటున్నారు. ఏంటి అసలు దీని ఉద్దేశం ఏంటి? భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుంది? నేను ఆంధ్ర రాజకీయ నాయకులతో నేను పాలిటిక్స్ లో వచ్చే ముందు ఎన్టీ రామారావు గారు యానం విజిట్ చేసినప్పుడు నేను ఇక్కడ టాప్లెస్ జీప్లో యానంలో అతను రేవి దాటడానికి 6 గంటలు క్లోజ్ అయిపోతే అప్పుడు ఇక్కడ ప్రచారం చేసినప్పుడు నేను యంగ్స్టర్ని, రాజకీయాల్లో ఉన్నాను, అప్పుడే వచ్చాను. అతనితోటి పరిచయం ఉంది. వారు ముఖ్యమంత్రిగా 94 అయిన తర్వాత నన్ను నా గురువుని పిలిచి భోజనానికి పెట్టున్నారు. నేను భోజనం పెట్టాను ఇక్కడ, మళ్ళీ వారు భోజనాన్ని పిలుస్తున్నారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు తోటి, జిఎంసి బాలయ్య గారి తోటి, ఎర్రవ నాయుడు గారి తోటి, అలాగే ఆంధ్రాలో ఉన్న యనమల రామకృష్ణుడు గారి తోటి, వీళ్ళందరితోటి నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే పాండిచేరిలో సంబంధించి కన్నన్ గారి తోటి, అలాగే రంగస్వామి గారి తోటి, జానకరామన్ గారి తోటి, ఇందులో చాలా మంది తోటి నేను చాలా ఇది ఉన్నాం. ఇందులో చాలా మంది చనిపోయినప్పుడు మల్లాడి కృష్ణారావు ఇంక అయిపోయాడు రాజకీయంగా అనుకుని ఇక్కడ సంబరాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎక్కడన్నా ఏదన్నా పని చేసేటప్పుడు ఏదన్నా కష్టం వస్తుంది, అడ్డం వస్తుంది అనుకుంటే ఇంకా దాని మీద ఇంకా సీరియస్గా తీసుకుంటూ ఉంటాను. అటువంటి సంబంధాలు ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కలవడం అంటే నా సొంతానికి ఎలక్షన్ క్యాంప్కి నా డబ్బు ఇవ్వను, లేదంటే నా ఎలక్షన్ క్యాంప్కి మీరు మనుషులు పంపమని చెప్పడానికి కాదు. ఓఎన్జీసీ ఆగస్టు 22వ తారీఖున ఇక్కడ మంటలు వస్తే ఆంధ్రాతోటి పాటు యానం నియోజకవర్గం ప్రజలకి, ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలకి అందరికీ కూడా నష్టం కలిగింది. సౌండ్లు వచ్చాయి, భయభ్రాంతులు అయిపోయారు. దొమ్మెటిపేట కానీ, దర్యాలతిప్ప కానీ, సీతారామనగర్ కానీ, బాలయోగ్ కాలనీ కానీ, ఉదయకృష్ణ కాలనీ కానీ, గిరాంపేట కానీ, సావిత్రి నగర్ కానీ, పక్కనున్న గ్రామాలకి ఒక విధంగా మీరు ప్యాకేజ్ ఇవ్వండి. మిగిలిన పరంపేట నుంచి ఈ పార్ట్ అంతా వీళ్ళకి కూడా నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి 7 నెలల నుంచి 12 మీటింగులు అయిన తర్వాత 3 లెటర్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి, బీజేపీ ప్రెసిడెంట్గా పనిచేసిన వాళ్ళకి ఇస్తూ నేను మా ముఖ్యమంత్రి ద్వారాగా నేను భారత ప్రభుత్వం పెట్రోలియం మినిస్టర్కి, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్ని స్వయంగా కలిసి అవన్నీ అందజేయడం. కలెక్టరు, కాకినాడ కలెక్టరు, అమలాపురం కలెక్టరు, ఎందుకంటే ఇది పాండిచ్చేరి అయినా కానీ దీని డెసిషన్ తీసుకునేది కాకినాడ కలెక్టరు. కమిటీ వేయడంలో కానీ, కమిటీలో యానం వాళ్ళని ఇద్దరిని, ఆంధ్ర వాళ్ళని ఇద్దరిని, ముగ్గురేమో ఓఎన్జీసీ నుంచి చైర్మన్గా కాకినాడ కలెక్టర్ వేసిన తర్వాత ఫైనల్ మీటింగ్కి మీ ప్రభుత్వం నుంచి ఏమైతే చేసామో వాళ్ళకి నష్టపరిహారం ఏమైతే ఇప్పించాలనుకుంటున్నామో మీ ప్రభుత్వం నుంచి మీరు కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పేపర్ని ఢిల్లీ పంపమని చెప్పేసి నాతోటి పాటు ముమ్మిడివరం ఎమ్మెల్యేని కానీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యేని కానీ, అలాగే అక్కడ ఉండే నరసాపురం ఎమ్మెల్యేని కానీ, బండారు సత్యానందాన్ని కానీ వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాను. ఏమైతే సమస్య ఉందో మాట్లాడి 5 నిమిషాల్లో నేను బయటికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడుతోటో ఎలక్షన్కి నాకు నిధులు ఇవ్వమనో, మీ ఎమ్మెల్యేలని, మీ మినిస్టర్ని పంపించి ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయమనో మాట్లాడలేదు, మాట్లాడను కూడా.
నాకున్న పేరుతోటే నా ప్రజలే నన్ను గెలిపిస్తారన్నప్పుడు ఎవరో వచ్చి ఇక్కడ చేయవలసిన అవసరమే లేదు. మీరు ఎన్ని చెప్పినా ఒకటే చెప్తున్నాడు అవతల నుంచి గొల్లపల్లి శ్రీనివాస్ గారు ఒకటే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే మల్లాడి గారి అధికారంలోకి వస్తే, మల్లాడి గారు గెలిస్తే కాపులను అణిచివేస్తారని, ఉద్యోగులను వేధిస్తారనేసి మొత్తం అప్రజాస్వామిక పాలన అయిపోతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? అసలుకి కాపులు అన్న వాళ్ళు, అందులో ముఖ్యంగా పేద కాపులు అనుకున్న వాళ్ళు, ఈవేళ నాకు విజయంలో వాళ్ళు నీకు ఎలక్షన్లో మొన్న చేసిన లీడర్స్ పేద కాపు అనుకున్నవాడు, గత ఎలక్షన్లో రెచ్చగొట్టిన వాళ్ళు ఇతను రెచ్చగొడితే నువ్వు చేసింది 5 సంవత్సరాల్లో కూడా ఏమీ లేదు అని చెప్పి నాకు మద్దతు ఇస్తుంటే ఏంటి ఈ ఫ్లో అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడడమే తప్ప, నేను ఉద్యోగస్తులు వేధించిన దాంట్లో ఒక్క ఇష్యూ చూపించు. ఈ ఉద్యోగాల్లో ఈవేళ ఉన్న వాళ్ళు 100లో 90 మంది నా ద్వారాగా ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు, అలాగే ట్రాన్స్ఫర్లు అవ్వచ్చు, ప్రమోషన్లు అవ్వచ్చు, నేను టేకప్ చేసి వాళ్ళని ఎదుగుదలకు తీసుకొచ్చేది మనుషుల్ని నేను వేధించేది, లంచాలు తీసుకునేది అలాంటిది ఒక్క ఇష్యూ కూడా ఉండదని మీకు వారేదో ఎలక్షన్లో ఈ విధంగా మాట్లాడితే చివరినోళ్ళు బయట అంతా కూడా చూసి నన్ను ఓహో ఆహో అని అనుకుంటారని చెప్పే మాటలే తప్ప ఏది ఇందులో సత్యాలు లేవండి. అతను అసత్యాలు మాట్లాడలో గిన్నీస్ బుక్ రికార్డ్ అండి. దానికి ఇంకో 8 రోజుల్లో ఫుల్ స్టాప్ పడిపోతుందండి. ఎందుకండి అతని గురించి అస్తమాను అశోక్ అంటారు. మీకు తెలిసినట్టుగా పేరు యానం ప్రజలకి ఎమ్మెల్యే ఎవరనంటే ఇందులో 100లో 60-70 మంది మల్లాడికి ఇస్తారని చెప్తారండి, అశోక్ కాదని చెప్తారండి. అంటే ఈ నిద్రలో కూడా మీ పేరే కలవరించాలని ఏమన్నా మందు పెట్టారేమన్నా? నేను మందు పెట్టలేదు, నేను శుద్ర పూజలు చేయను, శుద్ర పూజలు చేసి నేను చేసేవాడిని కాదు. ప్రజలకి పని చేస్తే ఆడు మనసులో స్థానం ఉంచుకునే మనిషిని తప్ప నేను ఎవరో చెప్తే ఇంకోటి చేసేది కాదు. నేను ప్రజల్ని నా ఊరు, నా నియోజకవర్గం, నా పేదోడు, నా ఊరు డెవలప్మెంట్ ఇదే నా మైండ్లో ఉంటుందండి. అది నిద్రపోయి మీరు ఎప్పుడైనా ఒకసారి పడుకున్నప్పుడు టక్మని వచ్చి లేపండి నా యారం ఏంటి అని చెప్పేసి అటువంటి కళ్ళకనే మనిషిని తప్ప డబ్బు గురించో, మందు గురించో, లేదంటే సంపాదన గురించో అనుకునే మనిషిని నేను కాదండి. ఎలా వచ్చారో అలాగే అతను పంపించేనాకి నమస్తే యానం అని వచ్చాడు, బై బై యానం అని చెప్పేసి ప్రజలు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఏపీలో 2024 ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు, నేను జనసేనను ఓడించకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభం కాదు, ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని ఛాలెంజ్ చేశారు. మీరేమో ఇక్కడ ఈ ఎన్నికల్లో నేను గెలవకపోతే గుండు కొట్టించుకొని పేరు మార్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నారు అనమాట. మరి ఈ ఛాలెంజ్ కట్టుబడి ఉన్నారా మీరు? 100% అవతల నుంచి వస్తున్నారు. మీరు అతన్ని కూడా చూడలేనేమో అంటున్నారు ఆయన. నేను మీ పైన ఆయన సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అతని మీద పోటీ చేసి ప్రజలు నన్ను కావాలని పెట్టుకుని ప్రజలు డబ్బుకో మందుకో గాని ఇదైపోతే నేను గుండు కొట్టించుకుని ప్రజా జీవితంలో చేరిపోవడం అన్నది అంతకంటే ఉత్తమైంది లేదు. పేరు కూడా ఎందుకు మార్చుకుంటానంటే మల్లాడి కృష్ణారావు అన్నది అది ఒక బ్రాండు. దానికి పేరు తీసేసి మల్లాడి పిచ్చోడు అని చెప్పేసి పెట్టుకుంటే ప్రజల కోసం పిచ్చోడే అయిపోయాను. నేను ఇన్ని సంవత్సరాలు ప్రజల కోసం పిచ్చోడే అయిపోయాను. పిచ్చోడు అన్న పేరుని నేను అడిగితే అందరూ ఉంటారు మల్లాడి యానం పిచ్చోడు అని అంటారు. అందుకని ఆ పేరుని మల్లాడి యానం పిచ్చోడు అని పెట్టి పేరు తీసేసి నేను రాజకీయాల నుంచి మీరు పెట్టుకుని నన్ను ఓడించారు అని చెప్పేసి ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. నా బాధని ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. దాంట్లో ఏంటి, నేను ఇలా చెప్పినప్పుడు నేను ఇంకొకటి చెప్పాను, ఎక్కడ కూడా అవినీతికి మల్లాడి కృష్ణారావు దగ్గర నుంచి ₹1 తీసుకున్నట్టు ఎవరన్నా తీసుకుంటే నాకు ఓటేయద్దు అని చెప్పాను. ఎవరన్నా తీసుకుని చెప్పకపోతే నువ్వు తల్లిదండ్రి పుట్టినోడు కాదు అని చెప్పాను. నువ్వు ఈవేళ 5 సంవత్సరాలు అయింది కదా, నేను చెత్తలో డబ్బు తీసుకోలేదు, ప్యాకాట్లో డబ్బు తీసుకోలేదు, కాంట్రాక్ట్ గారు డబ్బు తీసుకోలేదు అనేది నువ్వు డిబేట్కి రా. లేకపోతే నువ్వు బొట్లు పెడతావు కదా, ఏ గుళ్ళోకి వస్తే నీ కొడుకు మీద నువ్వు ప్రమాణం చేయి, నా కొడుకు నా మనవడి మీద నేను ప్రమాణం చేస్తాను. ఇప్పుడు ఇక్కడే మీరు ప్రమాణం చేయండి, మీ ప్రజల సమక్షంలో చేయండి. ఈ ఎన్నికల్లో నేను ఇచ్చిన మాట ప్రకారమే మందు మనీ పంచకుండానే ఎన్నికల్లో గెలుస్తాను, గెలిచి నేనేంటో చూపిస్తాను అభివృద్ధి విషయంలో ప్రమాణం చేయగలరా? మాటల పైన కాదు, మందు పంచకుండా ఎవరు ఎన్నికల్లో గెలవలేరు, అది సాధ్యపడదు. మందు మనీకి అలవాటు అయిపోయినారనమాట ప్రజలు కూడా.
ఖచ్చితంగా రెండు లేనిదే ఓట్లు పడవు. అవి లేకుండా నేను గెలుస్తాను ప్రమాణం చేయండి. ఇక్కడే నేను ప్రమాణికం చేస్తాను. ప్రమాణం చేయండి, చేయండి కంపల్సరిగా. మీరు మీ ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలో కొన్ని నియోజకవర్గాలు ఉండే దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. 5 ఎలక్షన్లు జరుగుతోంది. 5 రూపాయి లేకుండా, మందు లేకుండా నన్ను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఈ ఎలక్షన్ లో కూడా నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా, ఓటుకి 5,000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా కూడా నన్ను గెలిపిస్తారు. ప్రజల సమక్షంలో రూపాయి ఇవ్వకుండా, మందుబాట్లు ఇవ్వకుండా ప్రమాణ సాక్షిగా నేను అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ఈ ప్రజల సమక్షంలో, మీ సమక్షంలో ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా మీరు ఒకసారి డిబేట్కి రండి. నేను చెప్పినట్టుగా జరిగిందా లేదా అనుకున్నప్పుడు ఓడిపోతే గుండు కొట్టించుకుని నా పేరు మార్చుకోవడం అన్నది ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వెనక్కి వచ్చేస్తాను నేను. మీకు గుండు కొట్టించుకుంటా అంటే గుండు కొట్టించుకునేది దైవ భక్తి మీద కొట్టించుకునే ఒకడు, జీవితంలో నేను ఓడిపోయాను అనుకుని దాన్ని అవమానంగా భావించి కూడా గుండు కొట్టించుకుంటారు. నేను రెండో ఇది నా ప్రజలు నన్ను మోసం చేశారు అనుకున్న దాని మీద వాళ్ళకి తెలియాలంటే నా బాధను కూడా అప్పుడు తెలియపరచాలి. 2 నెలల క్రితం నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసాడు, మీరు స్వతంత్రుడిగా ఉన్నారనమాట. అంటే ఇంకా ఏ పార్టీ అని ఎంచుకోలేదు, మీరే స్వతంత్రుడిగా బరిలోకి దిగుతారా, ఎన్ఆర్ కాంగ్రెస్ పోతారా, బీజేపీకి పోతారని తెలియదు. కానీ ఈ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో పోటీ చేయడానికి బలమైన కారణం ఏంటి? లేదు, మీరు మాట్లాడింది ఒక చిన్నది. నేను ఎన్డీఏ పార్టీ సపోర్ట్గా ఉన్నాను. ఎన్డీఏ పార్టీలో బీజేపీ ఏమో నా పార్టీలో పోటీ చేయమని అడుగుతున్నారు. రంగస్వామి గారిది ఏమో సిట్టింగ్ ఎన్ఆర్ పార్టీ సిట్టింగ్ సీటు, ఇతనేమో నా పార్టీలో పోటీ చేయమని అంటున్నారు. ఏ పార్టీలో పోటీ చేయాలనుకున్నప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేయాలా, లేదు ఎన్ఆర్ పార్టీలో పోటీ చేయాలా, బీజేపీ పార్టీలో చేయాలా? నా ప్యానల్ ఇంకా పాండిచేరిలో ఇంకొక 3 ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళని కూడా నాకు కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాను. అందుకని ప్రజా నిర్ణయం చెప్పేది లాస్ట్ మినిట్లో మాత్రమే చెప్పడం జరుగుతుందని మీకు చెప్పాను నేను. అది రంగస్వామి గారు ఇక్కడ గత ఎలక్షన్లో ఆ కోయిలేషన్లో 16 సీట్లో 50 సీటు ఎన్ఆర్ పార్టీ సీటు, వారు నా సీట్ని వేరే అడిగితే నేను ఇవ్వను, నేను ఇక్కడ పోటీ చేయట్లేదు కాబట్టి నా క్యాండిడేట్ మల్లాడి కృష్ణారావు పోటీ చేస్తారని చెప్పున్నారు. అంతేగాని నేను పార్టీలు మార్చలేదు. ఎన్డీఏకి సపోర్ట్గా ఉంటూ ఒక క్యాబినెట్ ర్యాంక్లో ఈ 5 సంవత్సరాల నుంచి నేను పనిచేశాను. ఆ పనితోటి, ఆ క్యాబినెట్ పదవితోటి, నాకున్న మంచి పేరుతోటి, నాకున్న సెంట్రల్లో కానీ పాండిచేరిలో కానీ ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళతో ఉన్న స్నేహంతో కోట్లాది రూపాయలు నేను ఇక్కడ తీసుకురాగలిగానండి. రాబోయే రోజుల్లో 2,700 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు జూన్ నెల నుంచి మొదలుపెట్టి పుష్కరాలు అవ్వచ్చు, ఫ్లడ్ వాల్ అవ్వచ్చు, అలాగే మన హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ అవ్వచ్చు, అలాగే జిప్మేర్కి మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, పారామెడికల్ కోర్స్ అవ్వచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవ్వచ్చు, ఎంటైర్ యానవలో పైప్ లైన్ చేంజింగ్ అవ్వచ్చు, టూరిజం ప్రాజెక్ట్స్ 150 కోట్లలో ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఐలాండ్ నెంబర్ 3కి 102 కోట్లు ప్రాజెక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మల్లాడి కృష్ణారావు శక్తితోటి, మల్లాడి కృష్ణారావు కృషితోటి రాబోయే రోజుల్లో ఈ పనులన్నీ కూడా మరలా మీకు జీవులతో సొద్దాగా 5 ఏళ్ల కాల పరిమితులు ఇవన్నీ చేస్తారా? 5 ఏళ్ళు కాదు సార్, నేను చెప్పినవన్నీ కూడా విత్ ఇన్ 3 ఇయర్స్ ప్రజల మధ్యలో ఉన్నారు. ప్రజల మీద ప్రమాణం చేసి ఈ వీడియో అందరూ చూస్తారు. దేవుడి మీద ప్రమాణం చేసి ఈ వీడియో వేల మంది, లక్షల మంది చూస్తారు. మల్లాడి కృష్ణారావు ఇంటర్వ్యూ ఆలోచించుకోండి. ఇన్ని ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులన్నీ కూడా 4,200 నుంచి 6,300 మంది వరకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించడంలోనూ ఈ ప్రజల సాక్షిగా నేను చేస్తాను. దేవుడి సాక్షి. చేయని పక్షంలో 3 ఏళ్ల తర్వాత రాజీనామా చేస్తారా? రాజీనామా కాదు, ఏ పదవైనా సరే నేను చేయలేని పని ఉంటే గుడ్ బై చెప్పేసి 5 ఏళ్లలో ఒక్క డెవలప్మెంట్ మీరు చెప్పిన వాటిలో ఒక్కటి పెండింగ్ పడినా రాజకీయాల నుంచి విరమించుకుంటారా? నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో 100కి 90% పైబడి ఏదన్నా టెక్నికల్ గా కానీ ఏదన్నా 1, 2 పెండింగ్ ఉంటే తప్ప మిగతా ప్రతి పని కూడా చేసి చూపిస్తాను. నేను చెప్పిన దాన్ని మీరు రికార్డ్ చేసి, మీరు రికార్డ్ అవుతుంది. మళ్ళా నేను జూన్ నెలలో ఏం చేశాను, ఆగస్టులో ఏం చేశాను, సెప్టెంబర్లో ఏం చేశాను, డిసెంబర్లో ఏం చేశాను, మార్చ్ 31 ఏం చేశాను అన్నది మీకు జీవోలతో శుద్ధాగా ఫ్లడ్ వాల్కి 232 కోట్లు తీసుకొచ్చానా? హామీలు ఇవ్వడం ఈజీ, నిధులు తీసుకురావడమే కష్టము. ఇది మల్లాడి కృష్ణారావు కాదండి, మిగతా వాళ్ళకి చెప్పండి. మాట వస్తే
మీరు అతిథులు ఏమన్నా? మీరు అతిథులా? నేను దైవాంశ సంభూతులు ఏమన్నా? దేవుణ్ణి కాదు. ఈ భారతదేశంలో 3 సార్లు ఉత్తమ శాసనసభ్యునిగా ఇండియాలో మొదటి స్థానంలో ఉన్నవాడినండి మల్లాడి కృష్ణారావు అంటే. ఆ శక్తి ఒక ఉత్తమ శాసనసభ్యుడు డిక్లేర్ ప్రభుత్వం ఒక బంగారు పథకాలు అది గతం, ఇది ప్రస్తుతం. 3 సార్లు చాలా తేడా ఉంది. దానికంటే పనులు చేయడంలో రాజకీయాలు డబ్బులతోటో మందుతోటి మారొచ్చిన దాంట్లో కొంతవరకు ఏకీభవిస్తాను కానీ నాకున్న పేరు పాండిచేరి అవ్వచ్చు, కేంద్రంలో అవ్వచ్చు, ఇంకా సులువుగా ముందుకంటే సులువుగా పని చేయగలను. ఆ పనిలో నేను నిమగ్నమై ఉన్నాను. నేను ఇన్ఫ్లుయెన్స్ఫుల్గా చాలా జీవోలన్నీ తీసుకురావడానికి ఫ్లడ్ వాల్ది 232 కోట్ల రూపాయలు కానీ, ఐలాండ్ నెంబర్ 3ది 102 కోట్ల రూపాయలు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి 300 కోట్ల రూపాయలకి కన్సల్టెంట్ అపాయింట్ చేయించాను. టూరిజం ప్రాజెక్టుకి అలాగే పుష్కరాలకి 150 కోట్ల రూపాయలు ఆల్రెడీ జీవో రావడానికి రెడీగా ఉంది. ఇన్ప్రిన్సిపల్గా నడ్డా గారితో మీటింగ్ ఏర్పాటు చేసి అధికారులతోటి అక్కడున్న జిప్మేర్ హాస్పిటల్ని బిల్డింగ్ని, ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ని జిప్మేర్ మెడికల్ కాలేజీకి కన్వర్ట్ చేయడానికి నేనే మంత్రిగా ఉన్నప్పుడు కార్యక్రమాలకు చేశాను. అదేవిధంగా ఇక్కడ చేయమని కోరడం జరిగింది. అలాగే రోజుకి క్యాన్సర్ వ్యాధి పెరిగిపోతుంటే ఒక పెద్ద హాస్పిటల్ పాండిచేరిలో ఉన్నట్టుగా ఈ చుట్టుపక్కల ప్రజలకు ఎక్కడ కూడా లేని అటువంటి హాస్పిటల్ చేయడానికి ఈ ప్రపోజల్స్ అండి. ఇందులో 100లో 1 6 ఆగొచ్చేమో కానీ, కొంత టైం తీసుకొచ్చేమో కానీ, ఈ టర్మ్లో జీవో తీసుకురావడంలో 1-2 సంవత్సరాల్లో జీవోలతోటి పనులు మొదలుపెట్టిస్తాను. 5 సంవత్సరాలకు మొత్తం పనులన్నీ కూడా పూర్తి చేస్తానని మీకు ఇంటర్వ్యూ మళ్ళీ మీరు పెట్టండి. నేను డిబేట్లో ఏది చేశాను, ఏ రోజుని ఏ జీవో తీసుకొచ్చాను, ఏ రోజుని ఏ వర్క్ ఆర్డర్ ఇదైందో ప్రతి దానికి కూడా సమాధానం చెప్తారండి. నేను పారిపోయేవాడు కాదు, ఎక్కడి నుంచో వచ్చి పగల అప్పుడప్పుడు గంట ఉండేవాడిని కాదు. ఇక్కడ ఉంటే 24 అవర్స్ ప్రజలతో ఉంటాను, పాండిచేరి ఉంటే అధికారులతో ఉంటాను, ఢిల్లీ ఉంటే ఈ కాగితాలన్నీ తీసుకొచ్చేవాడిని. నాకు అతనికి పోలిక ఏంటండి? దయచేసి ఎక్కువగా మాట్లాడకండి. పోలిక లేదు. గత 15 రోజుల నుంచి ప్రచారములో ఒక సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రధానంగా ఈ 5 ఏళ్ల కాలములో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ప్రస్తుతం ప్రజలు పడుతున్న సమస్యలు ఏంటి అని మీ దృష్టికి ఏమేమి వచ్చాయంటారు? సార్, ప్రతి సమస్య కూడా ఇక్కడికి ప్రజలకి వరద వచ్చింది 2022లో. నేను రాత్రికి నా ఆర్మీలాగా పనిచేసే గ్రూప్ని తీసుకెళ్ళి శాండ్ బ్యాగ్స్ తోటి కట్టడం కానీ, ఉదయానికి 13-14 వేలకి పిల్లలకి భోజనాలు, అందరికీ ఇంటికి భోజనాలు పంపించడం కానీ, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం 5,000 రూపాయల స్పాట్లో ఇప్పించడం కానీ, ఆ జరిగిన నష్టానికి గత బడ్జెట్లో కొంత డబ్బుని చేసి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇటువంటి పనులు చేశాను. భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ హైవే లింక్ రోడ్లని 3 రోడ్లకి 4 జీవోలు తీసుకొచ్చాను సార్. ఒకటి కనకాలపేట నుంచి జెండా స్తంభం వరకు 10 కోట్ల రూపాయలు, జెండా స్తంభం నుంచి దర్యాల్తిప్ప రోడ్డుకి సావిత్రి నగర్ వరకు 23 కోట్ల రూపాయలు, ద్రాక్షారం రోడ్ నుంచి 3 తోముల వరకు 10 కోట్ల రూపాయలు, అంబేద్కర్ సర్కిల్ నుంచి 3 తోముల వరకు 7 కోట్ల 25 లక్షల రూపాయలు, టోటల్గా 50 కోట్ల 25 లక్షల రూపాయలు. అమృత్ స్కీమ్ 2.0 అని చెప్పేసి లక్షలోపు జనాభా ఉంటే ఏ స్కీము లేకపోతే భారత ప్రభుత్వానికి నేను తీసుకెళ్ళి నేను మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడి దానికి 3 జీవోలు తీసుకొచ్చారండి. ఇక్కడున్న బొటానిక్ గార్డెన్లో 5 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ని 8 కోట్ల 28 లక్షల రూపాయలతో పని పూర్తవుతుంది. అలాగే ఎస్టీ ప్లాంట్ ఈ సివేజ్ అంతా కూడా పైప్ లైన్లో తీసుకెళ్ళి ఒక పందుల్లంకలో ఒక 2 ఎకరాల భూమిలో అక్కడ చెరువు తవ్వి దాన్ని ట్రీట్మెంట్ చేసి గోదావరిలో వదలడానికి దాని నిమిత్తం 31 కోట్ల రూపాయలండి. మళ్ళా దానికి పైపు లింక్ చేయడానికి 9 కోట్ల రూపాయలు. ఇవన్నీ నేను తెచ్చినండి. మన వరద వచ్చింది, తుఫాను వచ్చింది, దానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకు ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇవ్వడంలో కానీ, ఇవే కాకుండా బియ్యం ఆగిపోతే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో బియ్యం ఆగిపోతే ఇదే రంగస్వామి చేత పాత స్వర్ణ బియ్యం కొనిచ్చేలాగా ఈవేళ ఈ స్కీమ్ నడుస్తుందండి. పెన్షన్లు కానీ మహిళలకి ఏమి పొందిన వాళ్ళకి 2,500 రూపాయల ఇంచులో కానీ ప్రతి ఆలోచనలోని మల్లాడి కృష్ణారావు ఉన్నారని ముఖ్యమంత్రి చెప్తున్నారండి. మీరేటండి అశోక్ అంటారు? ధ్యానంలో 37 ఓట్లు ఉన్నాయి. 36,000 తీసుకుంటే ప్రధానంగా కాపులు, అగ్నికుల, క్షత్రియ సమానంగా అటు ఇటు ఉన్నప్పటికీ కూడా ఇంకా ముస్లిమ్స్, ఎస్సీలు, క్రిస్టియన్స్, ఎస్టీలు ఇతర కులాలు ఉన్నాయన్నమాట. ఎవరైతే ఆకర్షిస్తారో వాళ్ళదే విజయం సిద్ధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏంటి ఆ కులాలందరూ కూడా మల్లాడికే ఎందుకు ఓటేయాలి?
సార్ నేను చేసిన డెవలప్మెంట్ ఏం చేశారు గతంలో మీరు? ఇవి నేను చేశాను అని ఫట్ ఒక ఐదు చెప్పండి. ఇవి నేను చేశాను, పోయి పరిశీలించానని చెప్పండి. యానంలో ఆ. మల్లాడి కృష్ణారావు అన్న వ్యక్తి ఎమ్మెల్యే అవ్వకముందు 30 సంవత్సరాల క్రితం ఆంధ్రాలో కరెంటు పోతే ఇక్కడ కరెంటు పోయేదండి. అక్కడ 8 గంటలు ఉంటే ఇక్కడ 8 గంటలు ఉండేదండి. విత్ ఇన్ 4 ఇయర్స్లో ఒక సబ్స్టేషన్ పెట్టి, ఒక గ్రిడ్ కింద పెట్టి, సామర్లకోట నుంచి సెపరేట్ లైన్ వేసి, ఆ రోజుల్లో కోట్లాది రూపాయలు తీసుకొచ్చి విత్ ఇన్ 4 ఇయర్స్లో ఆ ప్రాబ్లం సాల్వ్ చేశానండి. అలాగే ట్రీట్మెంట్ వాటర్, దానికి కనకాలపేటలో ట్రీట్మెంట్ వాటర్ని అక్కడ ఫిల్టర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టి, ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి, సెపరేట్గా ముందు ఎప్పుడూ లేదండి. అది వెళ్ళి చూసుకోండి, ఏ డేట్లో కట్టించాను, ఏ డేట్లో ఓపెన్ చేశాను. అలాగే యానం టౌన్కి ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టి, దానికి ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి ఇక్కడ చేశానండి. దర్యాల తిప్పలో 1 మోర్ ట్రీట్ ప్లాంట్ కట్టి అక్కడ చేశానండి. ఎక్కడైతే ఓవర్ హెడ్ ట్యాంక్ లేవో ఇవన్నీ కట్టించి వాటర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశానండి. ఇదే కాకుండా 53 ఎకరాల భూమిని, ఆంధ్ర భూమిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి పాండిచేరి ప్రభుత్వానికి కొని 2 చెరువులు తవ్వి ఆ పని పూర్తి చేశానండి. రైతులకి ఫ్రెంచ్ ప్రభుత్వంలో ఉన్న ఆ కోటాని పెంచేలాగా చేశాను. పిల్లంక నుంచి వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ అని చెప్పేసి 27 కోట్ల రూపాయలతో ఫస్ట్ ఫేజ్ పనిచేశాను. రెండో ఫేజ్కి ఇప్పుడు మళ్ళా 33 కోట్లతో ఆ రైతులకి పనిచేసేలాగా ఏర్పాటు చేశాను. స్పోర్ట్స్కి రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ హాస్టల్ అని ఇక్కడ తీసుకొచ్చాను. సాయి స్పోర్ట్స్ సెంటర్ తీసుకొచ్చాను. అలాగే వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్టేడియం కట్టించాను. వరల్డ్ క్లాస్ స్విమ్మింగ్ పూల్ కట్టించాను. గ్రౌండ్స్ ప్రతి చోట కూడా డెవలప్ చేశాను. పేదోడికి వేల మందికి స్థలాలు ఇచ్చి అట్లస్ కాన్స్టిట్యున్సీగా ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఏర్పాటు చేశారు. టూరిజం ప్రాజెక్టులో రాజీవ్ బీచ్ కానీ, అలాగే ఈఫిల్ టవర్ కానీ, అలాగే వుడెన్ వాక్వే కానీ, బుద్ధా పార్క్ కానీ, బొటాల్ గార్డెన్ కానీ, ఎన్నెన్నో కమరాజ్ పార్క్ కానీ ఎన్నెన్నో చేశాను. ఇవన్నీ కూడా ఏది చూసినా కానీ ఒక పక్కన వెల్ఫేరు, ఒక పక్కన డెవలప్మెంట్ తోటి నేను చేసినప్పుడు నేనేం చేశానని, నువ్వు 5 సంవత్సరాల్లో ఏం చేసావన్నది ఒక పని చెప్పండి. మల్లాడి కృష్ణారావు అడ్డపడ్డాడని చెప్తున్నావు కానీ మల్లాడి కృష్ణారావు నా యానం నా ఊరు అనుకున్నప్పుడు, ఇంత పని చేసినప్పుడు, ఈ వయసులో కూడా ఇంత పని చేసినప్పుడు అడ్డుకునే అంత దరిద్రుడు కాదండి మల్లాడి కృష్ణారావు. ఒక ఫైనల్గానండి ఒకటి, మీరు గెలిస్తే అభివృద్ధితో పాటు అభివృద్ధికి ఆటంకం కలిగించే పేకాట క్లబ్బులు లేకుండా చేస్తానని గట్టిగా చెప్తారా? కింద కోర్టుల్ని ఈ వ్యక్తి డబ్బుకు మరిగి దాంతో డబ్బుతోటి కాకుండా కాలక్షేపానికే చేస్తున్నారని చెప్పి నమ్మించిన కోర్టుని, కింద కోర్టులో మేము ఓడిపోయాం, హైకోర్టులో ఓడిపోయాం, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని తీసుకెళ్ళి 23 నిమిషాల్లో దాన్ని క్లోజ్ చేశాను. రాబోయే క్యాబినెట్ మీటింగ్లో ఒక 3 నెలల్లోనే ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి గ్యాంబ్లింగ్ పాండిచేరిలో ప్రొహిబిటెడ్ అని చెప్పి చేసే బాధ్యత నాదండి. ఇది గ్యాంబ్లింగ్ మీద ఉన్న కమిట్మెంటు. అలాగే వెంకటేశ్వర స్వామి గుడి అది పడగొట్టేశారు అని చెప్తే ఇతను నేను ఫౌండేషన్ తోటి తీసి గుడి కడతానని చెప్పి ₹1 ఈ కుటుంబం నుంచి ఇవ్వకుండా ఉన్నా కానీ, ఎవరు ఇవ్వద్దని చెప్పినా కానీ 10 కోట్ల రూపాయలతో పని చేశాను. ఇంకో 10 కోట్ల రూపాయలతో పుష్కరాలకు ముందుగానే ఆ గుడిని అద్భుతంగా ఉండేలాగా చేస్తానండి. నువ్వు చేతగానే వాడువు, చెత్త డబ్బుతోటి బతికిన వాడు, పేకాడు తోటి బతికిన వాడు. అతని గురించి మీరు కంపేర్ చేసి అతను మీకు చెప్తే ఇలాగ అడగండి అని చెప్పి అడిగినట్టుగా మామ చాలా బలవంతుడు, ఆర్థికంగా స్థితిమంతుడు అంటున్నారు కదా కాకినాడలో అంతా కూడా. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, నా మామగారు నా అత్తగారు అందరూ కూడా నా మీద ఆధారపడేవాళ్ళు. అతనికి అందరికీ ప్రజలకి చెప్పాను, అరే అశోక్ లాంటి మామగారు దొరకాలని పూజ చేసుకోండి రా అని చెప్పాను. ధనవంతుడు, డబ్బు కోట్లు ఖర్చు పెట్టేవాడు, ఇచ్చిన కోట్లను పట్టుకెళ్ళి మాల్ కట్టుకునేవాడు. అది ఆ విధంగా ఉంటుంది. అంతేగాని డబ్బుతోటే పని అయిపోతుంది అంటే ధర్మారెడ్డి పోటీ చేసేచ్చు కదండి. యానం ప్రజలను ఉద్దేశించి మల్లాడి కృష్ణారావు గారు ఏం చెప్పబోతున్నారు? నన్ను ప్రజలు ఈ ఊరు బాగు కోసం, ఈ ఊరు బాగుండాలని, పేదోడికి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని, ఈ ఊరిని ఏమైతే స్కీమ్స్ ఇంకా అనేకమైన స్కీమ్స్ తీసుకొస్తానని, ఇల్లు వేలాది మందికి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేస్తారని అంత నమ్మకంతో వారు పెట్టుకున్నారు. వాళ్ళ నమ్మకాన్ని ఇప్పుడు ఇందాక ఇంటర్వ్యూలో ఏవైతే చెప్పానో ప్రతి విషయాన్ని కూడా, ఒక మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, ఒక క్యాన్సర్ హాస్పిటల్ అవ్వచ్చు, పారామెడికల్ కోర్సెస్ అవ్వచ్చు, అలాగే బీచ్ డెవలప్మెంట్కి, అలాగే గోదావరి పుష్కరాలకి 150 కోట్లు అవ్వచ్చు, అండర్ గ్రౌండ్ పైప్ లైన్కి 300 కోట్లతోటి పని కానీ, అలాగే 100 ఎకరాల నుంచి 150 ఎకరాల వరకు 4200 మనిషికి 60 మీటర్లు చెప్పిన
లేదా 150 ఎకరాలు అయితే 6,300 మందికి స్థలాలు ఇవ్వడంలో కానీ, పసుకార్డు నుంచి ఎర్రకార్డు చేయడంలో కానీ, వైద్యానికి ₹1 లేకుండా ముందున్న స్కీమ్ ఆగిపోయిన స్కీమ్ని మరలా పేద ప్రజలకి అందుబాటులో తీసుకురావడం కానీ, 2 వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ని రెండో పార్ట్ని 33 కోట్ల రూపాయలతో పాండిచేరి ప్రభుత్వం బడ్జెట్ నుంచి తీసుకురావడంలో కానీ, అనేకమైన అన్ఎంప్లాయీస్కి జాబు మేళా పెట్టించడం కానీ, ఉద్యోగ అవకాశాలు కలగచేయడంలో 100% కూడా నేను చేయగలను, చేసి చూపిస్తానని మీ ద్వారాగా ప్రజలకు తెలియజేస్తున్నానండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ ప్రచారంలో భాగంగా 15 రోజులు తిరుగుతున్నారు. మిమ్మల్ని అత్యధికంగా కలిచి వేసిన, మీ హృదయాన్ని దహించి వేసిన సంఘటన ఏమైనా కనిపించిందా మీకు ఈ ప్రచారం? అంటే ఈ ప్రచారంలో ప్రజలు నా మీద ఎంత ప్రేమగా ఉన్నాడు అన్నది, 5 సంవత్సరాలు వాడి కోసం నేను పనిచేస్తే 15 రోజులు వాడి తిండి తినకుండా, నేను రాత్రి 1 గంటకి 1:30కి నేను వెళ్ళి పడుకున్నా కానీ వాళ్ళు ఇంటికాడు కానీ ఎవరొచ్చి ఎవరింట్లో దూరుతున్నారు, ఎవడు ఓటుని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎవడు డబ్బులకి లొంగిపోతున్నాడు అన్న విషయాన్ని వాడికి నిద్ర పట్టక, మా గురువు గారికి వీడు పని చేయించుకున్నాడు, వీడు ద్రోహం చేస్తున్న విషయాన్ని వాడికి నిద్ర పట్టని రాత్రులు నాకు కాదు, వాళ్ళకు ఉంది. నేను వాళ్ళు చూసించినప్పుడు నేను ఒక లీడర్గా నా కళ్ళెట్టు నీళ్ళు రేరుగానే వస్తాయి. మనసులో మాత్రం పేదోడికి కష్టం వచ్చిందని అంటే ఆడికంటే లోపల నేను ఏడుస్తూ ఉంటాను. అలాగే నేను ఇన్ని మంచి పనులు చేస్తే వీళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతారన్నప్పుడు మనసు కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ మనిషి రాబోయే రోజుల్లో మీ ద్వారాగా చెప్తున్నాను, యానం ప్రజలారా, ఓటర్ మహాశయులారా, మీరు నచ్చుంటే అతని పరిపాలనకు అతను ఓట్లు వేసుకోండి, లేదు డబ్బుకి లొంగితే వాళ్ళకి ఓట్లు వేసుకోండి. నేను డబ్బుకి లొంగలేనుండి ఈ ఊరిని బాగు చేద్దామని అనుకుంటే నాకు ఓట్లు వేయండి. కానీ వీధి అది అని చెప్పేసి సొల్లు కవులు చెప్పిన ఉండడం, 5 సంవత్సరాల నుంచి ప్రజలను కానీ ఊరిని కానీ పట్టించుకోను అన్నది ఒక్కసారి నా వ్యక్తిత్వం ఏంటి, అతని వ్యక్తిత్వం ఏంటి, నువ్వు పని చేస్తే పని చేసావని చెప్తాను, పని చేయకపోతే పని చేయలేనని చెప్పే వ్యక్తిని కానీ తప్ప అబద్ధాలు చెప్పే మనిషిని కాదు. ఇప్పుడు చెప్పిన కమిట్మెంట్లో ఏ పని ఉన్నా కానీ, ఇవాళ స్కూల్ పిల్లలకి 3,000 మందికి ఎవ్రీ డే న్యూట్రిషన్ కర్రీ తయారు చేసి పంపిస్తానండి గవర్నమెంట్ స్కూల్లో. అలాగే వారంలో 2 సార్లు ఒక వెజిటబుల్ బిర్యానీ పంపిస్తానండి, ఒక లెమన్ రైస్ పంపిస్తానండి. 3,000 మందికి పేదోడికి రూపాయికి నేను భోజనం పెడతానండి. ఇన్ని ఒక NGO ద్వారాగా ఇతరులు మిత్రులు సహకారంతో ఇన్ని సంవత్సరాలకి 29 సంవత్సరాల నుంచి ఆయన విమర్శించారు. లక్షలు సంపాదిస్తున్నాడు, కోట్లు సంపాదిస్తున్నాడు, కాంట్రాక్ట్ కమిషన్లు, పేకాట క్లబ్బులు అన్నారు కదా. మరి మీకున్న వ్యాపారాలు ఏంటి, ఇన్ని సర్వీసెస్? నేను ఇవన్నీ నా సొంత డబ్బు ₹1 లేదండి. నాకున్న మంచి పేరుతో CSR నిధుల నుంచి నా స్నేహితులు హై పొజిషన్లో ఉండి ఫారిన్ కంట్రీలో ఉన్న వాళ్ళు, కంపెనీ వాళ్ళు పెట్టుకుని బాగుపడిన వాళ్ళు డబ్బుతోటి తప్ప నా డబ్బుతోటి చేశానని చెప్పట్లేదండి. చేసే మనస్తత్వం నా దగ్గర ఉంది, నాకు సహకరించే మనుషులు ఉన్నారు. నేను ఆ మనుషులు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, పాండిచేరి ప్రభుత్వం నుంచి కానీ ₹1 కూడా ట్రస్ట్కి తీసుకోకుండా నేను నడుపుతున్నానండి. ఈ యానంలో ఈ ఉన్న ఓల్డేజ్ హోమ్ ఇండియాలోనే బెస్ట్ ఓల్డేజ్ హోమ్ అని చెప్పేసి అవార్డు తీసుకున్నదండి. ఆర్ఫన్స్ హోమ్ ఇండియాలో నేను ప్రెసిడెంట్ అవార్డునండి. నాకు 142 నేను చేసిన సేవలకి వివిధ సంస్థలు అవ్వచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, ఇతర దేశాలు అవ్వచ్చు, నాకు 142 అవార్డులు ఇచ్చిన, నా సర్వీస్కి రివార్డ్స్ ఇచ్చిన ఈ మనుషులండి. నాకు అతనికి కంపేర్ చేసినట్టే సార్ సర్వీస్కి మనీకి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో ఖచ్చితంగా మీరు విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. 100% సార్. మరలా మీరు ఖచ్చితంగా నాకు నెరవేర్చారా లేదా అని చూసేవాడు సార్. అది రండి, మే 4వ తారీఖున నేను చెప్పినట్టుగా అమలు అవ్వలేదన్నది మరలా మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తాను. మీరు తప్పనిసరిగా రావాలి. ఎలక్షన్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరలా నేను ఇదిగో మీకు చెప్పాను, ఇన్ని జీవోలు నేను తీసుకొచ్చాను, మీరు రండి అని చెప్పేసి మిమ్మల్ని కోరి, పనులు కావాలి, పనులు జీవో తీసుకొచ్చిన తర్వాత టెండర్ కాల్ చేస్తారు, ఇది అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. నాగరాజు గారు, మీరు ఎన్ని నెగిటివ్గా నా దగ్గర నుంచి రాబట్టాలన్నా కూడా ప్రతి దానికి సమాధానం చెప్పానండి. మీరు ఇంకా ఎన్ని నెగిటివ్గా వేస్తానంటే మీరు చెప్పండి, నేను సమాధానం చెప్పడానికి. మీరు ఇప్పుడే వెళ్ళి గొల్లపల్లి అశోక్ గారిని, మీ మీద ఈ ఆరోపణలు మీరు చేశారు, దానికి మల్లాడి కృష్ణారావు నేను ఇంటర్వ్యూ చేశాను, నాకు ఇక ఇంటర్వ్యూ అని చెప్పండి, మీకు మరలా రెండో సమాధానం లేకుండా పారిపోతాడండి. మీరు అతన్ని కానీ నన్ను కానీ ఒకే స్టేజ్ మీద కూర్చోబెట్టండి, మీరు 100 ప్రశ్నలు వేసినా కానీ నేను సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి. ప్రయత్నిస్తాం సార్. గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ సార్.